ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా సింధుజాక్షి, అక్కడేం చేస్తున్నారు? మళ్ళీ అడిగేది, ఇక్కడేం చేస్తున్నారు? మీకోసం అందరూ కింద ఎదురు చూస్తుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? తాతయ్య, అది అందరం ఊరికి వెళ్తున్నాం కదా, డోర్ వేస్తున్నాను. వెయిట్. వేసావు కదా, పద. అమ్మా సింధుజాక్షి, పదమ్మా. అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేగా? అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. నేను కంప్లీట్ చేశాను. అందరూ బయలుదేరండి, బయలుదేరండి. వచ్చేసామ్మా సింధు, రా, పద. మీరు చేసిన పని పదండి. ఇంతకీ ఇల్లు శుభ్రం చేయమని చెప్పారాండి? గోపికి వస్తున్నామని చెప్పానంతే. అక్కడంతా అతనే చూసుకుంటానని చెప్పాడు. మనం వెళ్ళేసరికి మొత్తం శుభ్రం చేయించి ఉంచుతాడు. మేడీ, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడద్దక్క, వెళ్లేదారిలో నిన్ను తప్పిస్తాను. ఎలా? ఏం జరుగుతుంది ఇక్కడ? అదేరా, నీ అక్కకి పెళ్లి ఇష్టం లేదు కదా, అందుకని మాడి సింధుని ఆస్ట్రేలియా పంపిస్తున్నాడు. అయితే ఓకే, మా సపోర్ట్ కూడా మీకే. సూపర్ రా, థాంక్స్ రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? త్రిష మన కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది కదా, కాల్ చేసి మనల్ని ఫాలో అవ్వమంటాను. సరే, త్వరగా చెయ్యి. వచ్చారా? ఆల్రెడీ బయలుదేరాం. బయలుదేరడం ఏంటి? తాతయ్యకి మేము దొరికిపోయాం. అవునా? ఏ మరి ఇప్పుడు ఏం చేయాలి? త్రిష, నావిగేషన్ పంపిస్తాను. వెళ్లే దారిలో అక్కని ఎస్కేప్ చేయాలి, ఓకేనా? నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వు. సరే సరే. కూకో, పూలు కూడా ఎట్టుకోలేదు. అయినా ఇంట్లో పనులున్నప్పుడు ఊర్లో పెత్తనాలేటే? ఊళ్ళో పెత్తనాలు కాదమ్మా, గోపన్న దగ్గరికి వెళ్ళాను. అన్నకి పిల్లనిచ్చే పెద్దయ్య గౌరవాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం అన్న బంగ్లా శుభ్రం చేయిస్తుంటే నాను సాయం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే నానెళ్ళి అక్కడ ముగ్గులేసి వచ్చాను. ఈడా నీకు కూడా పెళ్లి సూపులున్నాయి. ఆ ముగ్గులేవో మన ఇంటి ముందేసుంటే బాగుండేది. అమ్మా, ఈడింకా పెళ్లి సూపులే, ఆడా పెళ్లి పనులు. సర్లే, కనీసం పెళ్లి సూపులు అయ్యేదాకన్నా ఇంటి పట్టునుండు. ఇంకా త్రిష రావట్లేదేంటి? వెయిట్ చేయక్క. రే రే రే, వస్తుందిరా, త్రిష వస్తుంది. మరి నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూనే ఉంటావు. తాతయ్య వాళ్ళు అడ్డు వెళ్తుంటే నువ్వే ఇటు వెళ్తున్నావు. నిన్ను తప్పించేది ఇక్కడే. అవునా? థాంక్ యూ దేవుడా. వెనక కారు కనిపించట్లేదేంటి? రావులు, బండాపు. డ్రైవర్, కారాపు. నాన్న కారు ఆగిందేంటి? ఏమైంది నాన్నగారు? మధుసూదన్ కారు కనబడట్లేదు. దారిలో స్లో అయి ఉంటారు, వస్తారులేండి నాన్నగారు. ఆహా, లేదు, దారి తప్పినట్టున్నారు. వెనక్కి తిప్పమను. రాములు,
కారు వెనక్కి తీసుకో. డాడీ రండి రండి. త్వరగా దిగక్క. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. లగేజ్ తీసుకోండి. తొందరగా దిగు లగేజ్ తొందరగా దిగండి. వచ్చి తీసుకో ఫాస్ట్. అదండి. త్వరగా త్వరగా లగేజ్ పెట్టండి. డాక్టర్ వచ్చారు. ఏమైందిరా? ఇక్కడేం చేస్తున్నారు? తాతయ్య అది రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. మరి ఇక్కడెందుకు దిగారు? అది సింధు నాన్న సింధుకి వామిటింగ్ సెన్సేషన్ వస్తేను. అవును తాతయ్య. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు తాతయ్య. సరే, నువ్వు మా కారులో కూర్చుందు గాని రా. ఈ కారు ఎవరిది? అది అది ఎవరో పార్క్ చేసినట్టున్నారు. చిన్నోడా, నాన్నగారు. మధుసూదన్ దారి తప్పుతున్నాడు. నువ్వు ఈ కారు తీసుకుని రా. అలాగే నాన్నగారు. రై మధుసూదన్, నువ్వు కూడా నాతో పాటు రా. నువ్వు రామ్మా. వెయిట్. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇక్కడ ఉంటే నేనేం చేయాలి? కట్ చేస్తున్నాడేంటి?